బ్రేకింగ్ లో చూస్తున్నాం. అడవుల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ పెద్ద పులుల స్వైర విహారంతో వణికిపోతోంది. ముఖ్యంగా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్ద పులులు స్థానికులకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి. సిర్పూర్ టీ మండలంలోని మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం అమృత్ గూడ గ్రామ సమీపంలో తాజాగా ఓ పెద్ద పులి కనిపించింది. ప్రధాన రహదారిపై యథేచ్ఛగా సంచరించింది. పంట పొలాల నుంచి ఒక్కసారిగా ప్రధాన రహదారిపైకి రావడంతో వాహనదారులు, రైతులు భయాందోళనకు గురయ్యారు. వ్యవసాయ పనులు చేసుకుంటున్న రైతులకు పెద్ద పులి వస్తున్నట్లుగా సంకేతాలు ఇచ్చారు. మరికొందరు పెద్ద పులిని తమ ఫోన్లలో చిత్రీకరించారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 8 పులులు తిరుగుతున్నాయన్న సమాచారంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. 3 నెలలుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో స్వైర విహారం చేసిన పెద్ద పులులు తాజాగా ఆసిఫాబాద్ జిల్లాలోనే మకం వేసినట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. తరచూ పులుల సంచారంతో ఈ అటవీ ప్రాంతాన్ని కాగజ్ నగర్ కారిడార్గా నామకరణం చేశారు ఫారెస్ట్ ఆఫీసర్స్. ఆసిఫాబాద్ జిల్లాకు ఆనుకునున్న మహారాష్ట్ర నుంచి భారీగా పులులు వలస వస్తున్నాయి. మహారాష్ట్రలోని తడోబా టైగర్ రిజర్వ్, అలాగే తిప్పేశ్వర్ టైగర్ రిజర్వ్ల నుంచి పులులు సిర్పూర్ పరిసరాడవుల్లోకి చొరబడుతున్నాయి. గతంలోనే ఓ బాలికను చంపేసిన పులి పలు చోట్ల పలువురిపై దాడులు చేసింది. 2 వ్యక్తులను తీవ్రంగా గాయపరిచింది. ఇక తాజాగా ఆసిఫాబాద్ జిల్లాలో ఏకంగా 8 పులులు సంచరించడం, మరోవైపు అటవీ శాఖ కాగజ్ నగర్ ప్రాంతాన్ని పులుల కారిడార్గా ప్రకటించడంతో రైతులు, ప్రజలు వణికిపోతున్నారు. వ్యవసాయ పనులకు వెళ్లేవాళ్లు ఒంటరిగా వెళ్లొద్దని, పులి కదలికలను ఎప్పటికప్పుడు కనిపెట్టి జాగ్రత్తగా ఉండాలంటూ ఫారెస్ట్ అధికారులు సూచిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ గోపాలకృష్ణ సిద్ధంగా ఉన్నారు. గోపాలకృష్ణ, పులుల సంచారం ఆసిఫాబాద్ జిల్లాలో చాలా ఎక్కువైంది అంటున్నారు. ఆల్రెడీ కాగజ్ నగర్ ప్రాంతాన్ని పులుల కారిడార్గా కూడా ప్రకటించారంటున్నారు. ఏం జరుగుతోంది? ముఖ్యంగా ఇక్కడ కీలకం ఫారెస్ట్ ఆఫీసర్స్, వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారు? ప్రజలకి ఎలాంటి భరోసా ఇస్తున్నారు? బాబు, ఆసిఫాబాద్ జిల్లాలో ముఖ్యంగా సిర్పూర్, కాగజ్ నగర్ డివిజన్ మీరు అన్నట్టుగా పులులు గత కొన్ని రోజులుగా తన ఆవాసంగా ఏర్పాటు చేసుకున్నాయనుకోవడంలో సందేహం లేదు. మనం వరుసగా ఘటనలు చూస్తున్నాం. వరుసగా పులి పాదముద్రలు కావచ్చు, వరుసగా పశువులపై, ఇటు మనుషులపై దాడి చేస్తున్నటువంటి ఘటనలు కావచ్చు, గత 2 నెలలుగా ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ఇక గత 2 నెలల నుంచి మహారాష్ట్ర నుంచి తెలంగాణ వైపు వచ్చినటువంటి పులుల సంఖ్య కూడా పెరుగుతుంది. అటు మహారాష్ట్రలో ఉన్నటువంటి పులులు తెలంగాణ వైపు రావడం వల్ల కొత్త పులుల సంచారం ఉంటుంది అనేటువంటి విషయాన్ని అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఇటీవల 2 మనుషులపై కొమురం భీం జిల్లాలో దాడి చేసినటువంటి ఒక మొగ పులి కొత్తగా తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లోకి వచ్చి తెలంగాణలో సంచరిస్తున్నట్టుగా అయితే వాళ్ళు గుర్తించారు. ఆ పులికి పట్టుకునేందుకే 100 ట్రాప్ కెమెరాలు అన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ ట్రాప్ కెమెరాల్లో కూడా పలుమార్లు తన సంచారం కనిపించింది. మరోవైపు ఇటీవల రోడ్డుపై నడుస్తూ ఒకసారి, అలాగే రైల్వే ట్రాక్ దాటుతూ మరొకసారి జనం కళ్ళల్లో పడింది. ఈ రోజు మళ్ళీ రోడ్డుపై వెళ్తూ కనబడుతున్నటువంటి పులిని అక్కడ ఉన్నటువంటి స్థానికులు చూశారు. అయితే జనరల్ గా చిరుతల సంచారం మనం గమనిస్తూ ఉంటాం. చిరుతలు ఎక్కువగా అక్కడక్కడ కనబడుతూ ఉండేటువంటి అంశాలు గతంలో చూసాం. కానీ ఇప్పుడు పెద్ద పులుల సంఖ్య పెరిగింది. పెద్ద పులులు సంచారం ఎక్కువగా కనబడుతోంది. అది ముఖ్యంగా కాగజ్ నగర్ డివిజన్ ప్రాంతంలో ఎక్కువగా ఈ సంచారం కనబడుతుంది అనేటువంటి విషయం అయితే స్థానికులు చూపుతున్నటువంటి ఆధారాల ద్వారా, అలాగే అటవీ శాఖ ట్రాప్ కెమెరాల ద్వారా అర్థమైంది. ఈ నేపథ్యంలో కాగజ్ నగర్ అటవీ డివిజన్ ప్రాంతాన్ని పూర్తిగా టైగర్ జోన్ గా ఏర్పాటు చేయాలనేటువంటి ప్రతిపాదనలు ఇప్పటికే ప్రభుత్వం సిద్ధం చేసింది. సో ఖచ్చితంగా అక్కడ కొంత టైగర్ జోన్ గా ఏర్పాటు చేసేటువంటి అవకాశాలే కనబడుతున్నాయి. అనధికారికంగా ఆ ప్రకటన అయితే జారీ చేశారు. థ్యాంక్ యూ గోపాలకృష్ణ.